జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రకంగా మిశ్రమ ఫలితాలను 50% సుఫలితాలని కర్కాటక రాశి వారు ఫిబ్రవరి మాసంలో పొందగలుగుతారు. ముందుగా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో అనగా మకర రాశిలోను, అష్టమ భావంలో అనగా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల జన సహకారంతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారం కోసం, నూతన వ్యాపారాల కోసం మీరు చేసేటువంటి కార్యక్రమాలు, ప్రయత్నాలు, అలాగే మీరు వెచ్చించేటువంటి ధనమంతా కూడా సద్వినియోగం అవుతుంది. అలాగే జన సంబంధాలు పెరుగుతాయి, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, బ్యాంకుకు సంబంధించిన విషయాలు, మీకు రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందుతుంది. నూతన వ్యాపారాల కోసం మీరు ఖర్చు పెట్టేటువంటిదంతా కూడా సద్వినియోగం అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకొని ఆయన సంచారం కొనసాగించడం వల్ల అది మీకు లాభభావం కావడం వల్ల సమాజంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న దానికంటే కూడా అధికంగా సుఫలితాలు పొందగలుగుతారు. విద్యారంగంలో పనిచేసే వారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే తండ్రి నుంచి పూర్తి సహకారాన్ని, తండ్రి నుంచి పూర్తి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సమాజంలో మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా సద్వినియోగం కావడం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక చతుర్థ లాభాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా భాగ్యములో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీరు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. స్త్రీల యొక్క సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణాన్ని, శుభకార్యాల ప్రస్తావనను, అందులో మీరు కీలకమైన పాత్ర పోషించే విధానాన్ని ఎంతగానో అనుకూలంగా కనిపిస్తుంది ఈ శుక్రగ్రహం మీకు భాగ్యభావంలో సంచరించడం వల్ల. అలాగే తృతీయ భావంలో ఈ కర్కాటక రాశి వారికి కన్యా రాశిలో కేతు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు బాగా ఉంటాయి. నిరాడంబరంగానే మీరు చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు, ఆదాయాల్ని తెచ్చుకోగలుగుతారు. ఈ రకంగా 2025 ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% సుఫలితాలు మీకు అందించే వాతావరణం కనిపిస్తుంది. అయితే రవి భగవానుడు, కుజుడు, శని, రాహువు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమ భావమైనటువంటి మకర రాశిలోను, అష్టమ భావమైనటువంటి కుంభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల మీరు అనారోగ్యానికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి పూర్తి ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి వారి ప్రయత్నాలంతా కూడా వాయిదా పడతాయి. అలాగే ఉన్న ఉద్యోగంలో పని భారము, శ్రమ అధికమయ్యే సూచనలు, అధికారులతో మాట పట్టింపులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయభావమైనటువంటి మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ శక్తికి మించినటువంటి ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక శ్రమ, వాహనాల వల్ల సమస్యలు, భూముల వల్ల సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావమైనటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థికమైనటువంటి సమస్యలు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పడతాయి. సమాజంలో అనవసరంగా కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీ కింద పనిచేసే పనివారి యొక్క సహకార లోపం మిమ్మల్ని ఇబ్బందిగా గురిచేసే విధంగా ఉంటుంది. ఇక భాగ్యములో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ రాహువు మీనరాశిలో భాగ్యభావంలో సంచారం కొనసాగించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నూతన వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి సూచన కనిపిస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీరు కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ కారణం చేత ఈ భాగ్య రాహు దోషం నుంచి కూడా మీరు బయటపడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారు తప్పనిసరిగా భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి అమ్మవారిని కానీ, చాముండి అమ్మవారిని కానీ దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమం నిర్వర్తించండి. అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ ఆయనకు అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే వ్యయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి.
అలాగే సప్తమ అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఉదయం పూట నిద్రలేసిన వెంటనే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించండి. అలాగే కొన్ని గోధుమలను కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. ఈ రకంగా మీరు సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 2025 ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.